దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు తీవ్రమైన చలి ప్రభావం కొనసాగుతుంది. సోమవారం తెల్లవారుజామున ఉత్తర భారతదేశాన్ని కమ్మేసినటువంటి పొగమంచుతో సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. గత 2 రోజులుగా చలి తీవ్రత పెరగడంతో పాటు విజిబిలిటీ గణనీయంగా పడిపోయింది. ఇక భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం అయితే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అయితే విజిబిలిటీ తగ్గిపోవడంతో రవాణా వ్యవస్థ అయితే దెబ్బతింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో సుమారు 66 విమాన సర్వీసులు రద్దు కాగా వందలాది విమానాలు అయితే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తర రైల్వే పరిధిలో సుమారు 82 రైళ్లు గంటల తరబడి ఆలస్యం అవడంతో ప్రయాణికులైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాలయాల్లో ఏర్పడిన పశ్చిమ అలజడి ప్రభావంతో మైదాన ప్రాంతాల్లో చలిగాలులు మరింత తీవ్రంగా వీస్తున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీ మంచు కురుస్తుండటంతో అయితే వచ్చే 3 రోజుల్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే మరో 2 నుంచి 4 డిగ్రీల వరకు అయితే తగ్గే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ దాదాపు 0కి చేరుతుండటంతో అయితే వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 5 నుంచి మరో పశ్చిమ అలజడి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని, అప్పటి వరకు పొగమంచు ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.